ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రెజర్ తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. అది ధర్మల ఈరోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అయితే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, వైద్యాలయాలు ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని గవర్నర్కు మేము సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకొని మీరు మార్చుకోకపోతే అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా ప్రైవేటు పరం చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే ఎవరైనా సుబ్బారావో, పుల్లయ్యో, ఇంకోడో వ్యాపారవేత్తడు కొన్నారా, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే 3.5 సంవత్సరాల తర్వాత. మొత్తం వెనక్కి తీసుకుంటాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి, ప్రభుత్వ రంగంలోనే జరగాలి. ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం, వైద్య సహాయం అందుతుంది. మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1,000,000 సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1,00,00,000కి పైగా 1,35,00,000 సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పా, హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి 1,00,00,000 సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము, ఆయన గవర్నర్కి అందిస్తారు. ఇవాళ 1,00,00,000 సంతకాల పేరిట గవర్నర్ గారిని కలిశారు కదా, 1,00,00,000 సంతకాలు ఎవరు పెట్టారు? మీరే పెట్టుంటారు, మీలాంటి వాళ్ళే పెట్టుంటారు. ఆధార్ కార్డులు సబ్మిట్ చేయండి చూద్దాం. 1,00,00,000 మెంబర్స్కి కింద ఆధార్ కార్డులు రాయమని చూద్దాం. అందులో పట్టుమని 10% కూడా నిజం ఉండవు. ఎందుకు ఇలాంటి బోగస్ పనులు చేస్తున్నారు జగన్మోహన్?